యా ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్. నా పేరు జిఎస్ రెడ్డి. ఓకే, నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం కంపెనీ ప్రొఫైల్, ప్లాన్, అలాగే ప్రొడక్ట్స్ గురించి, దాని తర్వాత కొన్ని ఇంకా స్పీడ్గా ఎలా డెవలప్ కావాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో నౌ టైమ్ ఇస్ 5:20. సో అరౌండ్ మనకు ఒక 40 minutesలో మనం సెషన్ని కంప్లీట్ చేసుకుందాం. సో మీరంతా ఎవరైతే న్యూ మెంబర్స్ వచ్చారో దయచేసి ఒక డైరీ పెన్ పెట్టుకొని కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత ఏమైనా అడగడానికి కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. అదర్వైజ్ మనం ఎక్కడ అడుగుతున్నాం ఏంటనేది మనకు ఐడియా ఉండదు. సో నేను సెషన్ బిగిన్ చేస్తున్నాను అండి. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై ప్రెజెంటేషన్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే, మీకు మీ అందరి సపోర్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ సెషన్ని బిగిన్ చేస్తున్నాను. Yes, leaders, welcome to the Team One Atomy Zoom meeting. Team One Atomy is our group name. So almost 1.5 year కింద మనం ఎస్టాబ్లిష్ చేసి దరిదాపు ఒక 20,000+ మెంబర్స్ తోటి 25 స్టేట్స్లో ఒక 4-5 కంట్రీస్లో మనం ఎక్స్పాండ్ చేసి వర్క్ చేస్తున్నామండి. వీఆర్ నాట్ ఎ సింగిల్ పర్సన్ నౌ, ఒక ఫ్యామిలీ మాదిరిగా వర్క్ చేస్తూ ఉన్నాము. సో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆల్ అండ్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎస్, ఈరోజు ప్రపంచం అనేది ఒక అవకాశాల గని అండి. ఎస్, 100% అవకాశాల గనే. కాకపోతే ఏంటి అంటే మనం దాన్ని తెలుసుకొని దాన్ని అందుకునే లోపే కొంతమంది వాళ్ళ లైఫ్ని కంప్లీట్ చేసేస్తున్నారు. కొంతమంది దాన్ని చాలా తెలివితో చాలా తొందరగా వాళ్ళు ఎటువంటి ఇది డిలే చేయకుండా వాళ్ళు పసిగట్టి దాన్ని టేకప్ చేస్తున్నారు. వాళ్ళు చాలా హైట్స్కి వెళ్తా ఉన్నారు. సో ఆపర్చునిటీస్ ఆల్ ద టైమ్ ఉంటూనే ఉంటాయి. బట్ మనం దాన్ని స్మెల్ చేసి దాన్ని రికగ్నైజ్ చేయడంలోనే అక్కడ ఆపర్చునిటీ దాగుంది అని చెప్పేసి మనకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో అయితే ఈరోజు ఒక బెటర్ లైఫ్కి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మనం చూసినట్లయితే, అంటే లైఫ్ ఉందండి, మళ్ళీ బెటర్ లైఫ్ ఏంటి అంటే కామన్ లైఫ్ అందరం లీడ్ చేస్తున్నాం. బట్ ఏదో ఒక వెల్త్, ఏదో ఒక అన్సాటిస్ఫాక్షన్, అంటే ఏదో ఒక లోతు, ఐదర్ హెల్తా లేదంటే వెల్తా, ఏదో ఒకటి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఒక బెటర్ లైఫ్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని మనం చూస్తే గుడ్ హెల్త్ అనేది కంపల్సరీ మనకు ఉండాలి. అండ్ అలాగే ఆ గుడ్ హెల్త్ని ఎంజాయ్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి గుడ్ మనీ అండ్ సక్సెస్ కావాలి. అండ్ టైం ఫ్రీడమ్ కావాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. ఈ 4 విషయాలను ఎవరైతే బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళకు బెటర్ లైఫ్లో ఆల్రెడీ ఉన్నట్లే. లేదా వీటిల్లో ఏదైనా ల్యాకింగ్ ఉంది అంటే, సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు బెటర్ లైఫ్కి ఎలా చేంజ్ కావచ్చు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఈఎస్బిఐ అని చెప్పేసి ఇంకొక ఫార్ములాని నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఏంటి ఈఎస్బిఐ? రాబర్ట్ టి కియోసకి అని చెప్పేసి ఒక అమెరికన్ గ్రేట్ రైటర్ అండి. ఆయన ఎకనామిస్ట్ కూడా, కాలమిస్ట్ కూడా. సో రిచ్ డాడ్ పూర్ డాడ్ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క నెట్వర్కర్ చూసే ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా సరే ఆ బుక్ గురించి తెలియకుంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది. ఒకసారి మనం ఆ బుక్స్ని చదివితే మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. సో అది వరల్డ్లో ద టాప్ సెల్లింగ్ బుక్ అండి, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బుక్. మల్టిపుల్ టైమ్స్ చదివిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఆయన చెప్పేది ఒకటే, ఈ ఈఎస్బిఐ ఫార్ములాతో ఏంటి అంటే 4 ways ఎథికల్ ఎర్నింగ్. అంటే ప్రపంచంలో మనం ఆదాయాన్ని ఆర్జించే మార్గాలు ఏవైతున్నాయో ఈ 4 మార్గాల నుంచే మనం అది ఆర్జిస్తూ ఉన్నాము, సంపాదిస్తూ ఉన్నాము. అవే ఈఎస్బిఐ. ఇక్కడ ఈ రిప్రజెంట్స్ టు ఎంప్లాయ్, ఎస్ రిప్రజెంట్స్ టు సెల్ఫ్ ఎంప్లాయ్, అండ్ బి అనేది బిజినెస్ ఓనర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఐ పర్ ఇన్వెస్టర్. సో ఈఎస్బిఐ, సో ఇక్కడ మనం వీటిని 2 partsగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే, మన ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు చేసే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళలో ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే గ్రూప్ ఉందో ఈఎస్ కేటగిరీలో సుమారు 95% మంది ఈఎస్ కేటగిరీలో ఉన్నారు. ఎంప్లాయిడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కిల్ బేస్డ్ వర్క్ లైక్ డాక్టర్, ఇంజనీర్ లేదా చిన్న షాప్స్ ఏదైనా ఇండిపెండెంట్గా వాళ్ళకి వాళ్ళే ఒక ఓనర్గా ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుని వర్క్ చేసే వాళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయిడే. అండ్ అలాగే బి స్టాండ్స్ ఫర్ బిజినెస్ ఓనర్, ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి పర్సన్. ఐ స్టాండ్స్ ఫర్ ఇక్కడ ఇన్వెస్టర్, అంటే డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఆ డబ్బుతోటి డబ్బుని సంపాదించేటువంటి వ్యక్తి ఇన్వెస్టర్. సో అయితే ఇక్కడ 95% పాపులేషన్ ఈఎస్ కేటగిరీలో ఉన్నారు. అండ్ ప్రపంచంలో ఓన్లీ 5% మాత్రమే బిఐ కేటగిరీలో ఉన్నారు. సో గుడ్ థింగ్, మనందరం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నట్లయితే 95% ఉన్నామంటే చాలా గొప్పగా మనం ఫీల్ కావచ్చు. ఎందుకంటే అందరు చేసేది మనం చేస్తున్నాం కాబట్టి చాలా గర్వంగా ఉంటుంది మనకి. 95%లో ఉన్నాం మనం. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ 95% మంది దగ్గర ఉన్నటువంటి ప్రపంచ సంపద ఎంతో తెలుసా? ఓన్లీ 5% మాత్రమే. దిస్ ఇస్ ద వర్స్ట్ పార్ట్. ఓకే, సో 95% పాపులేషన్ దగ్గర ఉన్నటువంటి సంపద ఎంత అంటే ప్రపంచంలో ఓన్లీ 5% మాత్రమే.
రిమైనింగ్ 5% పాపులేషన్ దగ్గర ఉన్నటువంటి సంపద 95%. అంటే ఈరోజు ఈ ప్రపంచాన్ని నడిపించే వాళ్ళు ఈ 5% పాపులేషన్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, 95% లో ఉన్నందుకు మనం గర్వపడదామా, లేదా 5% వెళ్తున్నందుకు విచారిద్దామని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ఈ బిగ్ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఈ ఈఎస్ కేటగిరీలో ఇండివిజువల్ ఎఫర్ట్ అంటే మన వర్క్ మనమే చేసుకోవాలి. దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్, మనది ఇంకొకరు చేసే అవకాశం లేదు. అండ్ అలాగే లిమిటెడ్ ఇన్కమ్, ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ యాక్టివ్ ఇన్కమ్, దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. యాక్టివ్ ఇన్కమ్, పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేయకుంటే రాదు. ఓకే, సో అలాగే టైం బేస్ ఇన్కమ్, మనం ఎన్ని గంటలు పనిచేస్తే ఆ గంటల ఆధారంగా మనకి ఇన్కమ్ వస్తుంది. ఈరోజు ఒక ఎంప్లాయ్ 8 to 9 అంటే ఒక 8 hours 9 hours వాళ్ళ ఫుల్ టైం అనుకుంటే ఒక హాఫ్ డే లీవ్ పెడితే హాఫ్ డే శాలరీ కట్ అవుతుంది. లేదా ఒక బిజినెస్ చిన్న ఇండిపెండెంట్ గా ఏదైనా షాప్ పెట్టుకుని ఉన్నటువంటి పర్సన్ ఎంత ఎక్కువ గంటలు షాప్ నడిపితే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కొంచెం ఎర్లీగా క్లోజ్ చేస్తే కొంత ఆదాయం ఆ రోజు తగ్గుతుంది. సో అది మనం వర్కింగ్ అవర్స్ బేస్ చేసుకొని ఇన్కమ్ వస్తుంది. ఇవి ఇక్కడ మేజర్ గా మనం చూసేటువంటిది మనకు వస్తున్నటువంటిది. అలాగే రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మరి 95% ఆదాయాన్ని కలిగి ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, టీమ్ వర్క్. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్. ఓకే, ఒక టీమ్ తో, ఒక సమూహంతో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వర్క్ చేస్తారు, బట్ ఒక సమూహంతో వర్క్ చేస్తా ఉన్నారు. అన్లిమిటెడ్ ఇన్కమ్, ఎందుకంటే అక్కడ పీపుల్ కాంపౌండింగ్ అండ్ టైం కాంపౌండింగ్, దాంతో ఏంటి అంటే ఇన్కమ్ కూడా అక్కడ మల్టిప్లై అవుతుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ మేజర్ థింగ్ ప్యాసివ్ ఇన్కమ్. ఈరోజు ప్రతి ఒక్కరి కళ అండి ఈ ప్యాసివ్ ఇన్కమ్. అయితే వాళ్ళు ఆల్రెడీ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నారు. ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, అసలు ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే? యాక్టివ్ ఇన్కమ్ మీన్స్ మనం పని చేస్తే వచ్చేటువంటి ఆదాయం. ఈరోజు మనం జాబ్ చేసినా, ఏదైనా షాప్ నడిపినా, ఏం చేసినా సరే వచ్చే ఆదాయం యాక్టివ్ ఇన్కమ్. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే కొద్ది పీరియడ్ మనం వర్క్ చేసిన తర్వాత దాన్ని ఆపినా సరే దాని నుంచి మనకి ఏదైతే ఆదాయం జనరేట్ అవుతుందో దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. సో దాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. బట్ అది ఎవరికి వస్తుంది? ఓన్లీ బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్కి, అంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ అవకాశం ఉంది. అండ్ ఇక్కడ సిస్టమ్ బేస్డ్ ఇన్కమ్, ఒకసారి మనం ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ ఎటువంటి కండిషన్స్ అయినా సరే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఇది మేజర్ బిగ్ డిఫరెన్సెస్ ఈఎస్ కేటగిరీకి, బిఐ కేటగిరీకి. సో ఫ్రెండ్స్, అయితే మనం ఏంటి మరి ఈరోజు మనందరం ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని చెప్పి అనుకుంటున్నాం. బట్ ఆ కేటగిరీలో ఉన్నటువంటి పీపుల్ చాలా హై అమౌంట్ స్పెండ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు, మరి మనకి ఎలా వస్తుంది? సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక అవకాశం మనకు వచ్చింది అనుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కు మూవ్ అయ్యేటువంటి అవకాశం 95% నుంచి 5%కి జంప్ అయ్యేటువంటి అవకాశం మనకు వస్తే మనం ఏం చేస్తామండి? జంప్ చేస్తామా, చేయమా? జస్ట్ మీరు థమ్స్ అప్ సింబల్ తోటి నాకు హ్యాండ్ రైజ్ చేస్తుండండి. సో నేను ఇంకా కొంచెం రెట్టించిన ఉత్సాహంతో ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. సో ఒక వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈఎస్ కేటగిరీ నుంచి బిఐ కేటగిరీలోకి, 95% నుంచి 5 కేటగిరీలోకి మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తా ఉన్నాం. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళ లగ్జరీ లైఫ్స్ చూస్తా ఉన్నాం మనం. సో అయితే ఇక్కడ ఏం కావాలి మరి మనకి? ఊరికేనే ఇక్కడ యారో మార్క్ పెట్టినంత ఈజీ కాదు ఇటు నుంచి రావడం అంటే. సో ఏం కావాలి? సో ఇక్కడ చూస్తే బిజినెస్ మెన్, ఇన్వెస్టర్ ఉన్నారు. బట్ మనం ఎంప్లాయ్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ గా ఇక్కడికి రావాలి అంటే ఏం చేయాలి అంటే మనకు ఒక ఆపర్చునిటీ కావాలి, ఒక వెహికల్ కావాలి. సో ఎస్ ఫ్రెండ్స్, ఒక ఆపర్చునిటీ వస్తేనే మనం దాని నుంచి ఇటు నుంచి రావచ్చు. అలాగే సెకండ్, వచ్చిన ఆపర్చునిటీని మనం ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా నేర్చుకోవాలి. అందరి దగ్గర, కొంతమంది దగ్గర ఆపర్చునిటీ ఉంది, బట్ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయం తెలియదు. అలాంటప్పుడు ఉపయోగం లేదు. అండ్ థర్డ్ వన్, ఎందుకు చేయాలి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాలి, ఓకే ఇక్కడ ఏం రావట్లేదు, నాకు ఇక్కడ ఏం వస్తుంది అని చెప్పేసి మనకు వై అనేది క్లియర్ కావాలి. సో ఎప్పుడైతే మనకు వై క్లియర్ అవుతుందో, సో మనం ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్, అంటే మనం ఒక స్టెప్ ని మనం అధిగమించినట్లే. సో ఈ 3 మనకు విషయాల్లో మనం క్లారిటీ ఉంటే మనం ఖచ్చితంగా టేకప్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు క్రియేట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటున్నాం. ఈరోజు కరోనా టైంలో అందరికీ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన లెసన్ అండి. ఎందుకంటే ఒకే ఇన్కమ్ మీద, ఒకే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటే కొంతమంది 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళారు. 10 సంవత్సరాల నుంచి నిర్మించినటువంటి సామ్రాజ్యాలు కూడా కుప్పగూలిపోయి ఈరోజు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. సో అందుకే ఈరోజు ఒక వర్క్ నుంచి మనం యావరేజ్ గా ఒక 100 రూపాయలు, ఇక్కడ మీ శాలరీని, మీ ఇన్కమ్ ని పెట్టుకోండి. 100 అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటా ఉన్నాను. ఒక వర్క్ నుంచి మనకు ఒక 100 రూపాయలు వస్తున్నాయి ఒకే పని నుంచి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఒకే దాని నుంచి మనకు 100 వస్తున్నాయి కదా. బట్ అక్కడ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటి అంటే సడన్ గా అది ఆగిపోతే అక్కడ ఆల్ ఆఫ్ సడన్ 100 ప్లేస్ లో పక్కన ఉన్నటువంటి 1 ఎగిరిపోయి 0నే ఉంటుంది. అంటే ఉన్నటువంటిది ఉన్న పలంగా మన డ్రీమ్స్, హోప్స్ ఏవైతే మనం బిల్డప్ చేసుకున్నామో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సోర్స్ అనేది అక్కడ ఆగిపోయింది. సో అలాగే ఇంకొక సోర్స్ నేను చెప్తాను ఏంటి అంటే
₹100 ఇక్కడ కూడా మనం సంపాదించేది, కాకపోతే అవి 100 డిఫరెంట్ పాకెట్స్ నుంచి మనం తీసుకుంటున్నాం. సో ఏది స్టెబిలైజ్ అని చెప్పి మీరు రికగ్నైజ్ చేస్తారండి? ఒకే పని నుంచి ₹100 వచ్చేదాన్ని మీరు ఓటేస్తారా, లేదా ఒక 100 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేదానికి మీరు ఓటేస్తారా? సో తెలివి గల వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా నేను 100 రూపీ అంటే ఒక చిన్న అమౌంట్స్ నుంచి వచ్చేదానికే నేను ఓటేస్తాను అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్ ఆఫ్ సడన్ జీరో అయ్యే అవకాశమే లేదు. ఇన్ కేస్ ఒక 50% కొలాప్స్ అయినా సరే ఇంకొక 50% వస్తుంది. మన యొక్క లైఫ్ లో మనం ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకం లేకుండా మన లైఫ్ ని హ్యాపీగా సాగించవచ్చు. సో దానికోసం ఏంటి, మనం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ మీరు ఈ రోజు ఒక మంచి ఇన్కమ్ లో ఉన్నారు, నో ప్రాబ్లం, రేపు ఫ్యూచర్ కోసం వర్క్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడే ఎందుకు అని చెప్పనుకుంటే రేపటి తర్వాత ఏమవుతుంది అన్నది మీకు తెలియదు. సో ఫ్రెండ్స్, అయితే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందరికి తెలుసు ఈ రోజు అంత చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంటే ముందు మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం అంటే మనం ఇండస్ట్రీ గురించి తెలుసుకోబోతున్నాం, అది బానే ఉంది. సో మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏంటి అంటే మనం ఉన్నటువంటి ఇండస్ట్రీ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇది మనం స్టార్ట్ చేసింది కాదండి, మన తాతలు తండ్రులు వాళ్ళ నుంచి మనం పాస్ ఆన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చేటువంటి సిస్టమ్. ఏంటి ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్? ఏమవుతుంది ఇక్కడ అంటే ఈ రోజు ఒక వస్తువు ధర ₹100 ఉంటే ఆ వస్తువు తయారీదారునికి ఎంత ఖర్చు అవుతుంది అని మనం చూసినట్లయితే దాని ధరలో ఓన్లీ 30% మాత్రమే ఆయన ప్రాఫిట్ తో అన్ని తీసుకున్న తర్వాత కూడా. సో మరి ₹100 ఇక్కడ కస్టమర్ పే చేస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే తయారీదారు నుంచి డైరెక్ట్ గా తీసుకునే అవకాశం మనకు లేదు. ఎందుకంటే మనకి ఏం కావాలన్నా మన ఇంటి పక్క షాప్ కా లేదంటే ఒక సూపర్ మార్కెట్ కా వెళ్ళి మనం తెచ్చుకుంటున్నాం, అంతేగాని డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మనం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి మనం ఈ సప్లై చైన్ కూడా కంపల్సరీ మనమే పే చేయాల్సి ఉంటుంది. సో ఎండ్ కన్జ్యూమర్ దాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే 30% మ్యానుఫ్యాక్చర్ పడితే ఒక 2% ఏజెన్సీకి, 5% స్టాకిస్ట్ కి, 8% హోల్సేలర్ కి, ఒక 15% రీటైలర్ కి అనుకుంటే మొత్తం వెరసి ఇక్కడ కస్టమరే పే చేస్తా ఉన్నాడు. ఇక్కడ 30+ ఇవన్నీ కలిపి ఇంకొక 60 అవుతుంది. మరి ₹100 ఎందుకు పే చేస్తున్నాం అంటే ఇవన్నీ ఓన్లీ సప్లై చైనే. బట్ వాళ్ళందరినీ ప్రమోట్ చేయడానికి ఏంటి, మీడియా, ఇంటర్నెట్, టెలివిజన్, అంటే సేల్స్ పర్సన్, బ్రాండ్ అంబాసిడర్ వీళ్ళందరూ కావాలి. వాళ్ళకు ఒక 40% కంపెనీ స్పెండ్ చేస్తుంది. మొత్తం వెరసి కస్టమర్ ₹100కి వస్తువును కొంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిక్స్డ్ సిస్టమ్ కొన్ని శతాబ్దాల నుంచి ఆ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో ఆ 70% ప్రాఫిట్ ని ఎంజాయ్ చేస్తా ఉంది. సో దీనికి ఒక రెవల్యూషన్, ఒక రైవల్ గా వచ్చినటువంటి స్ట్రాటజీనే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈ సప్లై చైన్ ని ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ గా పక్కకు పెట్టేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే మనం వస్తువుని ఇద్దాం కస్టమర్ కి. సో అప్పుడు మనం కస్టమర్ ని కూడా ఆర్థికంగా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వినూత్నమైన ఆలోచనతో వచ్చినటువంటి సిస్టమే డైరెక్ట్ సెల్లింగ్. ఇది 60 సంవత్సరాల కింద నుంచే స్టార్ట్ అయిన ఫ్రెండ్స్, మనం బిగినర్స్ కాదు. ఓకే, సో అప్పటి నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దాంట్లో మార్పులు, అప్డేట్స్ జరుపుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఒక ఆలోచన రావడం గొప్పండి. ఈరోజు మన మొబైల్లో ఒక ఫస్ట్ యాప్ వస్తుంది, మొబైల్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఫస్ట్ దీనికి ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు ఒక ఐడియా కోసం వస్తుంది. దాన్ని వర్కింగ్ చేసేటువంటి క్రమంలో, రోజు వాడేటువంటి క్రమంలో వాళ్ళకు కూడా కొన్ని అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా కరెక్ట్ చేయాలని చెప్పేసి ఎవ్రీ టైం మనకి ప్రతి 1-2 డేస్కి ఒకసారి అప్డేట్ అంటుంది. ఒక చిన్న అప్లికేషన్ మనల్ని 10 సార్లు అప్డేట్ చేయమన్నప్పుడు ఒక సిస్టమ్ క్రమంగా కాలానుగతంగా అంటే కాలానుక్రమంగా అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అలా ఇక్కడ అప్డేట్ అవుతూ ఈ ఇండస్ట్రీ కూడా వస్తూ ఉంది. సో ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది, ఈ 30% దీనికి అయినటువంటి కాస్ట్ ను ఏదైతే ఉందో ఇక్కడ 30% ఇవ్వకుంటే ఇక్కడ కూడా సేమ్ మార్కెట్ లో ఏదైతే రేట్కి వస్తుందో దానికే ఇచ్చుకుంటూ రిమైనింగ్ 70% ని పక్కకు పెడుతుంది. ఆ 70% ని ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ కావాలంటే కస్టమర్ దాన్ని తీసుకోవచ్చు. ఆయన ఒక సమూహాన్ని, ఆయన చేసేటువంటి హార్డ్ వర్క్ ను బట్టి ఆ 70% లో ఆయన వాటా తీసుకునేటువంటి అవకాశం కంపెనీ మనకి ఇక్కడ కల్పిస్తుంది. బయట మార్కెట్ లో మనం ఓన్లీ కస్టమర్, ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా మనం కస్టమర్ గా ఉండొచ్చు, లేదా దాంతో మనం ఒక ఉపాధిని, ఒక అవకాశాన్ని, ఒక ఆపర్చునిటీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని ఇచ్చేది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆపర్చునిటీ మనకు కావాలి, మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి, ఈ ఎస్ కేటగిరీ నుంచి బిఐ కేటగిరీకి వెళ్ళాలనుకుంటున్నాం. ఏంటి ఆ ఆపర్చునిటీ? అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఆపర్చునిటీ పేరే అటామీ. ఈరోజు ఒక అణుబాంబు లాగా ఇండియాకు వచ్చింది, బిగిన్ అయింది, చాలా శరవేగంగా డూప్లికేట్ అవుతూ వెళ్తా ఉంది. సో వెల్కమ్ టు అటామీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ అంటే ఏదైనా సరే, ఎస్పెషల్లీ ద డైరెక్ట్ సెల్లింగ్, మనం ఒక కంపెనీని చూస్ చేసుకోవాలంటే దాని యొక్క 4 P's అంటే 4 పిల్లర్స్ ని మనం ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి ఈ 4 విషయాలు పరిశీలిస్తే ఏం బాగుంది, బాగాలేదు అంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.
సో ఆ 4 పీస్ ఏంటి అంటే ప్రొఫైల్, ప్లాన్, ప్రొడక్ట్ అండ్ పే అవుట్. ఈ 4 విషయాల్లో ఒక కంపెనీ పర్ఫెక్ట్ ఉంది అంటే దాన్ని మనం బ్లైండ్ గా యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్లిపోవచ్చు. ఎందుకంటే వీటి మీదనే ఆ కంపెనీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. ఈ 4 విషయాల్లో ఏదైతే కంపెనీ పర్ఫెక్ట్ ఉంటుందో దాన్ని గ్రోత్ ని ఎవరు కూడా అడ్డుకునే అవకాశం లేదు, సాహసం చేయలేరండి. అఫ్ కోర్స్ మనం చేయకుంటే ఇంకొకరు దాన్ని తీసుకెళ్తారు, ఎందుకంటే ఆ 4గిట్లో పర్ఫెక్ట్ ఉంది కాబట్టి. మొదటగా ఫస్ట్ పి ప్రొఫైల్ చూద్దాం. ప్రొఫైల్ చూసే ముందు కంపెనీ ఫౌండర్ ఎవరు, ఆయన ప్రొఫైల్ చూద్దాం. అతనే మిస్టర్ హెంగిల్ పార్క్ అండి. 30 సంవత్సరాల నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాడు. ఎంబీఏ అండ్ పిహెచ్డి చేశారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఇది కూడా ఒక రికార్డ్. ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ ఫౌండర్, సిఇఓ అదే ఇండస్ట్రీలో పిహెచ్డి చేయడం అంటే ఇంతవరకు నెట్వర్క్ చరిత్ర లేదు. మీరు ఏ కంపెనీ సిఇఓ హిస్టరీ తిరిగేసినా సరే ఆ అవకాశం లేదు. మనం అదృష్టవంతులం, ఎందుకంటే అలాంటి ఒక విజనరీ పర్సన్ అండర్ లో మనం వర్క్ చేస్తున్నందుకు. సో ఆయన విత్ ఇన్ 3 years స్పాన్ లోనే బెస్ట్ నెట్వర్కర్ అవార్డు తీసుకున్నాడు. అండ్ అలాగే 2009లో మనకి ఇక్కడ వచ్చేసి అటామీని ఎస్టాబ్లిష్ చేశాడు. అటామీకి చైర్మన్ కమ్ సిఇఓ అయ్యారు. అండ్ 2013లో అటామీనే కాకుండా సౌత్ కొరియాలో ఉన్నటువంటి అన్ని కంపెనీస్, నెట్వర్కింగ్ కంపెనీస్ అయితే దానికి వైస్ ప్రెసిడెంట్. 2019లో నౌ ఈస్ ద ప్రెసిడెంట్ కంప్లీట్ గా సౌత్ కొరియాలో ఉన్నటువంటి డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్ కి. సో అంతటి గొప్ప వ్యక్తి మిస్టర్ హెంగిల్ పార్క్. సో ఆయన ఒకటే బిలీవ్ చేశాడండి, ఏంటి అంటే టు క్రియేట్ ఏ కన్సూమర్ సక్సెస్ ప్లాట్ఫామ్ టు విచ్ ఎవ్రీబడి కెన్ సక్సెస్. అంటే ఒక కన్సూమర్ ని సక్సెస్ చేస్తే ఇక్కడ దానిపైన డిపెండ్ అయి ఉన్నటువంటి ప్రతి లెవెల్ ని మనం సక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాడు, దాన్ని ప్రూవ్ చేశాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మరొకటి చెప్తా ఉన్నాను, ఏంటి కన్సూమర్ సక్సెస్ మీన్స్ వాట్. ఓకే, కన్సూమర్ సక్సెస్ అంటే కన్సూమర్ కి డబ్బులు రావడం సక్సెస్ కాదు. ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ మంచి ప్రైస్ కి కొనగడం, మంచి ప్రైస్ కి తీసుకోవడం కన్సూమర్ సక్సెస్ ఫ్రెండ్స్. ఓకే, సో దాన్ని ఆల్రెడీ చాలా మంది, కొన్ని లక్షల మంది ఈ రోజు సక్సెస్ ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు అటామీలో కూడా కన్సూమర్ ప్లాట్ఫామ్ తోటే అటామీ అనేది బిల్డప్ అయింది, కన్సూమర్ సిస్టమ్ తోటే దూసుకొని వెళ్తుంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇతను ఫార్చ్యూన్, ఫోర్బ్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అండి. అంటే అక్కడ చూడొచ్చు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ యుఎస్, అండ్ జాక్ మా అండ్ జిన్పింగ్, అంటే ఇలాంటి బిగ్ బిగ్ సెలబ్రిటీస్ ని ఫోకస్ చేసేటువంటి మ్యాగజైన్స్ ఫార్చ్యూన్ అండ్ ఫోర్బ్స్. సో అలాంటి మ్యాగజైన్స్ లో మల్టిపుల్ టైమ్స్ మనకు ఆయన యొక్క ఇంటర్వ్యూస్ రావడం కానివ్వండి, తర్వాత ఆయన పబ్లిష్ కావడం కానీ జరిగింది. సో ఏంటి అటామీ ప్రత్యేకతలు, వాట్ ఈస్ సో స్పెషల్ అటామీ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అటామీ అనేది సౌత్ కొరియా కంట్రీకి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో అంటే ఈరోజు సౌత్ కొరియా అనగానే మనకు ప్రపంచంలో, అంటే జనాభా పరంగా చూస్తే మనకు ఏపీ, తెలంగాణ ఇంచుమించు జనాభా ఉన్నటువంటి దేశం సౌత్ కొరియా. బట్ ఈరోజు టెక్నాలజీలో చూస్తే జపాన్ తర్వాత కొన్ని విషయాల్లో జపాన్ ని కూడా దాటుకొని శరవేగంగా ముందుకు వెళ్తున్నటువంటి కంట్రీ సౌత్ కొరియా. ఒక శాంసంగ్ చూడండి, ఒక ఎల్జీ చూడండి, ఒక హ్యూండాయ్ చూడండి, ఈ రోజు ఒక కియా చూడండి, అన్ని సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటివే. సో వాళ్ళ టెక్నాలజీకి ఇంకెవరు బీట్ చేయలేరు. అలాంటి కంట్రీ నుంచి, అలాంటి కంట్రీ బ్యాక్డ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నటువంటి కంపెనీ అటామీ. సో కంపెనీ ఇది 2006లో ఇనిషియల్ స్టేజెస్, అంటే దీన్ని ప్రపోజల్ స్టార్ట్ అయ్యి 2009 కి అటామీ ఎస్టాబ్లిష్ అయింది. 2009లో ఇండివిజువల్ గా కొరియాలో వర్క్ చేసి 2010 నుంచి దీన్ని గ్లోబలైజేషన్ పార్ట్ లో భాగంగా అమెరికా, కెనడా, జపాన్, ఇట్లా 2019 వరకు 13 కంట్రీస్ లో కంపెనీ ఎక్స్పాండ్ చేసింది ఫ్రెండ్స్. సో 2020లో కరోనా టైంలో ప్రపంచమంతా తలక్రిందులై ఒక్కొక్కరి ఎకానమీస్ డౌన్ అయిపోతున్నటువంటి టైంలో 2020లో ఏకదాటిగా 4 దేశాల్లో లాంచ్ చేసింది. ఆ 4 దేశాలు అల్లటప్ప విషయం కాదండి. ప్రపంచ జనాభాలో సగం జనాభా కలిగినటువంటి చైనా, ఇండియాని 2020లో కంపెనీ లాంచ్ చేసింది. అలాగే కొలంబియా అండ్ హాంకాంగ్ 4 దేశాల్లో. సో ప్రస్తుతం 17 దేశాలు ఇంక్లూడింగ్ కొరియా, 18 దేశాల్లో అటామీ సక్సెస్ఫుల్ గా దూసుకొని వెళ్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి మనం డిస్కస్ చేసినట్లయితే, మేము ఈ ప్రాజెక్ట్ 1.5 year బ్యాక్ టేకప్ చేశాము. అప్పుడు కంపెనీ గ్లోబల్ ర్యాంక్ 20 అండి, ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. సో 2020లో, అంటే ఆ 2019లో వేరే ఏ ఒక్క కొత్త కంట్రీ కూడా కంపెనీ ఓపెన్ చేయలేదు. బట్ ఉన్నటువంటి కంట్రీలో బిజినెస్ చేసుకుంటూ 20వ స్థానం నుంచి ఎండ్ ఆఫ్ ద 2019 ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేసరికి కంపెనీ 11th ర్యాంక్ కు రీచ్ అయింది. 9 స్థానాలు ఎగబాకి. అర్థం చేసుకోండి, ఎటువంటి కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయకుండా ఎగ్జిస్టింగ్ కంట్రీస్ లో వర్క్ చేసుకుంటూ ఒక 9 స్థానాలు ఎగబాకి ముందుకు వచ్చిందంటే ఇట్స్ మిరాక్యులస్ ఫ్రెండ్స్. అండ్ కంపెనీ ఈరోజు $1.3 billion టర్న్ ఓవర్ చేస్తుంది. అంటే సుమారుగా ఇండియన్ రూపీస్ లో 10,000 కోట్ల రూపాయలండి. ఇండియా, చైనా లేదు, అయినా 10,000 కోట్ల రూపాయలు చేస్తుంది. ప్రపంచంలో 11వ ర్యాంక్ లో ఉంది. ఇప్పుడు ఇండియా, చైనా ఎంటర్ అయింది అంటే నెక్స్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వెళ్తుంది అనేది మీరు ఇమాజిన్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం టాప్ 5 లోకి 2020
ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో దాంట్లో టాప్ 20లోకి ఎంటర్ అవుతాం. విత్ ఇన్ 5 years లో మనం వరల్డ్ నెంబర్ 1 గా కాబోతున్నాం. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కంపెనీ 2-digit గ్రోత్ రేట్ షో చేస్తూ వెళ్తా ఉంది. ఈ రోజు మనం టాప్ 10 లో ఉన్నటువంటి కంపెనీస్ ని పరిశీలిస్తే ఎవ్రీ ఇయర్ డీ గ్రోత్. ఆఫ్ కోర్స్ బిగినింగ్ నుంచి ఉన్నారు కాబట్టి ఫిగర్ ఎక్కువ బిజినెస్ చేస్తా ఉన్నారు, బట్ వాళ్ళ గ్రోత్ అనేది ఏం లేదండి. ఆల్రెడీ ఒక లెవెల్ కి రీచ్ అయ్యారు, ఇంకా డౌన్ ఫాల్ ఏ ఉంది. బట్ అటామీ అనేది ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ తోటి, అడ్వాన్స్డ్ ఇంప్లిమెంటేషన్ తోటి దూసుకొని వెళ్తుంది. ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్ ఇది. ఈ రోజు వాళ్ళంతా డైరెక్ట్ సెల్లింగ్ రావడానికి దోహదపడ్డారు, నో ప్రాబ్లం, నో డౌట్. ఈ రోజు మనకు ఒక ఫోన్ రావడానికి ఫస్ట్ ఎవరైతే ఇచ్చేసారో ఆ ఫస్ట్ వచ్చినటువంటి కంపెనీస్ ఈ రోజు లేవు, కనుమరుగైపోయినాయి. ఎందుకంటే అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ని, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. లేదు నేను ఇంకా పాత పద్ధతులే పాటిస్తానంటే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. చాలా కంపెనీస్ ని మనం చూసాం, చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు వాటి ఉనికి కూడా లేదు. సో ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీతో వచ్చినటువంటి కంపెనీ అటామీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ అటామీ బ్యాక్ బోన్ 2 బిగ్ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తుందండి. అది ఒకటి కేరీ, ఇంకొకటి కోల్మార్. ఈ కేరీ 1959లో ఎస్టాబ్లిష్ అయింది. అమెరికాలో నాసా తర్వాత వరల్డ్ లో నెంబర్ 2 R&D సెంటర్ కేరీ. దరిదాపు 3,000 మంది సైంటిస్టులు, 1,500 మంది PhDs కలిగి ఉన్నటువంటి కంపెనీ. 20,000 పైచిలకు ఫార్ములాస్ కలిగి ఉండి 140+ పేటెంటెడ్ ప్రొడక్ట్స్ కలిగి ఉంది. లివర్ క్యాన్సర్ కి ఫస్ట్ ఇంజెక్షన్ ని డెవలప్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ కేరీ. అండ్ అలాగే హిమోహిమ్ అని చెప్పేసి ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ని డెవలప్ చేసింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక సింగిల్ లార్జెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అంటే హిమోహిమ్. అది కొరియన్ గవర్నమెంట్ 8 years రీసెర్చ్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్ ఫ్రెండ్స్. సో దాన్ని ఇప్పుడు అటామీ ద్వారా మనం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. 200 డిసీజెస్ పైన డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వర్క్ చేసేటువంటి ప్రొడక్ట్ అండి. దానికి ప్రపంచంలో ఇంకొక ప్రొడక్ట్ సాటి లేదు. ఎవరు వాడినా సరే, వాళ్ళు ఈవెన్ ప్రివెంటివ్ గా వాడినా మన వయసు నుంచి మనం ఇంకొక 10 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రొడక్ట్ హిమోహిమ్. మీరు సెషన్ తర్వాత దాన్ని యూట్యూబ్ చేయొచ్చు, గూగుల్ చేయొచ్చు. అండ్ ఇంకొక బిగ్ ఆర్గనైజేషన్ కోల్మార్ అండి. ఇది 1920s లో ఎస్టాబ్లిష్ చేసింది. దరిదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కంపెనీ. సో 100 ఏళ్ల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇది కోల్మార్ అనేది అమెరికన్ కంపెనీ అండి. వీళ్ళు ఒక 14 దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టి సుమారు ఈ 100 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ కి వీళ్ళు ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిస్తున్నారు. ఈ రోజు వరల్డ్ లో ది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కంపెనీ ఏంటి అంటే కోల్మార్. ప్రపంచంలో తయారవుతున్నటువంటి కాస్మోస్యూటికల్స్ లో కానివ్వండి, కొన్ని సప్లిమెంట్స్ లో కానివ్వండి, 25% ఒక కోల్మారే తయారు చేస్తుంది. సో అలాంటి కంపెనీ కోల్మార్. ఈ రెండింటి కొలాబరేషన్ తో వచ్చినటువంటి కంపెనీనే అటామీ. కేరీ అండ్ కోల్మార్ తో వచ్చినటువంటి జాయింట్ వెంచరే అటామీ. ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ లో ఇండియా ఆఫీస్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది సెషన్ లో ఉన్న వాళ్ళం మేము కూడా ఆఫీస్ కి వెళ్ళి విజిట్ చేసి రావడం జరిగింది. గుర్గావ్ లో 8,000 స్క్వేర్ ఫీట్ లో చాలా లావిష్, చాలా విశాలంగా ఉన్నటువంటి ఆఫీస్. అయితే అటామీ ఇంత స్పీడ్ గా డెవలప్ అవుతుంది ఏంటి? దానికి కారణం అంటే GSGS స్ట్రాటజీ. ఎస్ ఫ్రెండ్స్, గ్లోబల్ సోర్సింగ్ అండ్ గ్లోబల్ సేల్స్. ఈ రోజు మన ప్రధాని ఏదైతే లోకల్ టు వోకల్ అని చెప్పేసి ఇప్పుడు పిలిపించారో దాన్ని 10 సంవత్సరాల కిందనే విజువలైజ్ చేసి ఆ సిస్టమ్ తో ఆల్రెడీ ముందుకు వెళ్తున్నటువంటి కంపెనీ అటామీ. ఏంటి GSGS? ఈ రోజు అటామీ పేరుకు మాత్రమే ఒక సౌత్ కొరియన్ కంపెనీ, బట్ ఇక్కడ అటామీ ఎన్ని దేశాలలో అయితే వర్క్ చేస్తుందో అన్ని దేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి వర్క్ చేస్తా ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి ఈ లైన్ లో యాడ్ చేస్తున్నాయి. అవి ఆ దేశంలో ప్రమోట్ కాబడతాయి అండ్ అటామీ అదర్ దేశాల్లో కూడా త్రూ అటామీ తోటి ప్రమోట్ చేయబడుతున్నాయి. సో అలాగే ఇండియాలో కూడా చాలా ప్రొడక్ట్స్ మనం అటామీ తీసుకోబోతుంది. ఇండియాలో ఉన్నటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ అవి అటామీ మెంబర్స్ తో ఇండియాలో సర్క్యులేట్ చేయబడతాయి, అలాగే గ్లోబల్లీ కూడా వెళ్తాయి. అంటే చాలా ఫారిన్ రెవెన్యూ మనం తీసుకొని రావడానికి ఇక్కడ ఒక మంచి అవకాశం ఉంది. సో ఈ ఫార్ములా చాలా ఇన్నోవేటివ్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే చాలా మందికి ఎవరికైనా కొద్ది పీరియడ్ తర్వాత ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. సో మనం కళ్ళ ముందు చూసినటువంటిది ఆంధ్ర తెలంగాణ, మనం చూసినటువంటి ఒక ఇష్యూ. అంటే ఇలాంటి ఇది ఒక కంట్రీ పరంగా చూసినట్లయితే అరే వేరే కంట్రీకి మన రెవెన్యూ అంత ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి కొద్ది పీరియడ్ తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని ముందే దృష్టిలో పెట్టుకొని అలాంటి ఒక వినూత్నమైన స్ట్రాటజీని తీసుకొచ్చి ఒక గ్లోబల్ హబ్ గా చేసి అటామీ ఈ రోజు దూసుకొని వెళ్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అటామీలో మనం వాడే ప్రొడక్ట్స్ తైవాన్ నుంచి కొన్ని మనం తీసుకుంటున్నాం, జపాన్ నుంచి ఉన్నాయి, మనకి మలేషియా నుంచి ఉన్నాయి, తర్వాత కెనడా నుంచి ఉన్నాయి, USA నుంచి ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం. వాటిని అన్ని కంట్రీస్ కి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, అటామీ ఇండియాలో 10.5 కోట్ల రూపాయలతోటి కంపెనీ బిగించేసింది, గ్యారంటీడ్ మనీ. ఇది MCA సైట్కి వెళ్తే మీ ప్రతి ఒక్కరికి తెలుసండి, ₹1,00,000 కడితే మనం కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. ₹1,00,000 మనం ఆథరైజ్డ్ క్యాపిటల్ గా ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక లైసెన్స్ వస్తుంది, మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. బట్ కంపెనీ బిగినింగ్ ఫేజ్ లోనే 10.5 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంన్నర కింద ఇండియన్ గవర్నమెంట్ కి పే చేసింది. అంటే అర్థం చేసుకోండి,
ఎంత లాంగ్ ఫ్యూచర్ తోటి ఎంత లాంగ్ దాంతో కంపెనీ ఆలోచిస్తుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఏంటి సో స్పెషల్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఓకే, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు మనం జాయిన్ కావడానికి అవసరం లేదు. మనం తీసుకోవాల్సిన ప్రొడక్ట్ మనకు హోల్సేల్ ప్రైస్ కి వస్తుంది. మినిమం ఆర్డర్ కండిషన్ లేదు, మంత్లీ యాన్యువల్ కొనాలన్న కండిషన్ లేదు, ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసి మాత్రమే రిజిస్టర్ కావాలన్న నిబంధన లేదు, అండ్ ప్రొడక్ట్స్ అమ్మవలసిన అవసరం అంతకంటే ఎక్కువ లేదు. మీకు ఆప్షనల్ అది. ఓకే, మీకు క్యాపబిలిటీ ఉంది, స్కిల్స్ ఉన్నాయంటే యూ కెన్, బట్ అదర్వైజ్ ఇక్కడ అమ్మవలసిన అవసరం లేదు. మీరు ఒక కన్సూమర్ గా ఉండొచ్చు లేదా ఒక నెట్వర్కర్ గా. అంటే ఇక్కడ 2 ways ఆఫ్ జర్నీ మనం చేయొచ్చండి. అటామీలో ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్ కావాలి నాకు, ఒక బెస్ట్ ప్రైస్ కన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. లేదు, ఈ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ నుంచి నేను ఒక ఆదాయపు మార్గాన్ని క్రియేట్ చేసుకోవాలన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. సో 2 విధాలుగా మనం ఇక్కడ మార్కెట్ చేసుకోవచ్చు. అండ్ కోల్బార్ నేను చెప్పాను కదా, ప్రపంచంలో ఉన్నటువంటి 500+ కంపెనీస్, దాంట్లో ఇంక్లూడింగ్ నెట్వర్క్ కంపెనీస్ ఉన్న యాంవే కానీ, హెర్బాలైఫ్ కానీ, ఓరిఫ్లేమ్ కానీ, 4Life కానీ, ఫరెవర్ లివింగ్ కానీ, ఇలా ఇంటర్నేషనల్ కంపెనీస్ టాప్ 10 లో ఉన్నటువంటి కంపెనీస్ కి మనం మాలిక్యూల్ ఆల్రెడీ కోల్మార్ సప్లై చేస్తుంది. అండ్ ట్రెడిషనల్ కంపెనీస్ జాన్సన్ జాన్సన్ కానీ, పాండ్స్ కానీ, లాక్మీ కానీ, షీల్డ్ కానీ, అంటే ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కి మనం ఎప్పటి నుంచో ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. అదే క్వాలిటీ ప్రొడక్ట్స్ ని అటామీ ఇప్పుడు వాటన్నిటిలో దొరికే దానికంటే సగం ధరకే అటామీ ప్లాట్ఫామ్ తో ఇస్తుంది. అంటే అవన్నీ ఎవరైతే ఆల్రెడీ వాడుతుర్రో వాళ్ళు జస్ట్ అక్కడ బంద్ చేసి అటామీలో కొనుక్కుంటే వాళ్ళు ఏమి అంటే వాళ్ళు సగం సంపాదించినట్లే అండి. అంటే వాళ్ళ సేవింగ్సే వాళ్ళకి ఇక్కడ సంపాదన లాగా. అంటే ఒక కన్సూమర్ కావడం కూడా ఇక్కడ వాళ్ళకి చాలా ఇన్కమ్ ని సేవ్ చేస్తుంది, చాలా ఆదాయాన్ని సేవ్ చేసేటువంటి అవకాశం. అండ్ ఇవన్నీ R&D సెంటర్స్ అండి. ఈచ్ ఇండివిజువల్ సెటప్ కి ఒక R&D సెంటర్. ఈ రోజు చూడండి, చాలా కంపెనీస్ మనం చూస్తున్నాం, ఒక చిన్న రూఫ్ లో ఒక పక్క అన్ని అంటే సేల్స్, అడ్మినిస్ట్రేషన్ అన్ని ఒక చిన్న రూఫ్ లో చేసేటువంటి కంపెనీస్ మనం చూస్తున్నాం. బట్ ఒక సింగిల్ ప్రొడక్ట్ కి ఒక్కొక్క R&D సెంటర్ పెట్టేసి ఎంత హై అండ్ టెక్నాలజీస్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు అనేది మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ డిఫరెంట్ కంట్రీస్ లో. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ కంపెనీ MD ఇండియాలో అనౌన్స్ చేశాడు, వెరీ సూన్. అంటే చాలా కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలంటే 10, 15, 20 సంవత్సరాల టైం పడుతుంది ఫ్రెండ్స్. బట్ అటామీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 1-2 years లో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇండియాలో స్టార్ట్ చేయబోతుంది. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ రాబోతుంది. అప్పుడు ఇంకా మనకు చాలా ప్రొడక్ట్స్ కానీ చాలా ప్రైసింగ్ లో వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అటామీ ఒకటే ఒక స్లోగన్ తో, ట్యాగ్ లైన్ తో ముందుకెళ్తుందండి, అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. దీన్ని మించిన పదం ఇంకొకటి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ని ఒక మార్కెట్ ప్రైస్ కి ఇస్తున్నటువంటి కంపెనీ అటామీ. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు ఇంతమంది ఆదరిస్తున్నారంటే అదే మెయిన్ కారణం. ఈ రోజు ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్ ని మార్కెట్ ప్రైస్ కి మనం తీసుకొని వస్తున్నాము. ఈ రోజు చాలా మంది మిత్రులు ఆల్రెడీ ప్రొడక్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ మాటల్లో చెప్పలేము. ఎందుకంటే అంత క్వాలిటీని మనం ఇంతకు ముందు గతంలో మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి వాళ్ళ ఓన్ వర్డ్స్ నుంచి ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. సో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎంత ప్రొడక్ట్ రేంజ్ ఉందంటే హెల్త్ కేటగిరీ ఉంది, స్కిన్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, హోమ్ ఉంది, అలాగే మనకు కాస్మెటిక్స్ ఉన్నాయి, ఫుడ్ అండ్ బెవరేజెస్, సీజనింగ్స్, కిచెన్ అండ్ మేల్ ఫీమేల్ యాక్సెసరీస్, ఎవ్రీథింగ్. అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఒక మనిషి అప్పుడే పుట్టిన బాబాయ్, అది ఒక చిన్న పాపాయి దగ్గర నుంచి ఒక పెద్దవాళ్ళ వరకు కావాల్సినటువంటి ఆల్ ఏజ్ గ్రూప్ కి కావాల్సిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఏదైనా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, పలాందే తీసుకొని చేయాలన్న కండిషన్ లేదు, ఇది కొంతనే మీరు జాయిన్ కావాలన్న కండిషన్ లేదు. మీకు ఏది నచ్చితే అది. ఈరోజు మనం డే లైఫ్ లో, మన డే టు డే లైఫ్ లో మనం ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు డిఫరెంట్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాం. టూత్ పేస్ట్ ఒకరిది, టూత్ బ్రష్ ఒకరిది, టీ ఒకరిది, కాఫీ ఒకరిది, లాండ్రీ డిటర్జెంట్ ఒకరిది, మల్టిపుల్ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం. సో ఇక్కడ అన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ కంపెనీ తీసుకొచ్చింది. దాంట్లో మీకేది నచ్చితే అది తీసుకోండి అని చెప్తుంది. సో దీంతో ఏంటి అంటే మనం ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ని ఇక్కడ టార్గెట్ చేయొచ్చు. ఒకటే సెగ్మెంట్ ఉందంటే మనం పర్టికులర్ గా ఆ సెగ్మెంట్ మీద వర్క్ చేయాలి. బట్ ఇక్కడ మనకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఏంటి అంటే వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్, మనకు రేంజ్ ఎక్కువ ఉంది, మనం అందరినీ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న ప్రొడక్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, హెయిర్ కేర్. ఇండియాలో హల్చల్ అంటే చాలా డిమాండింగ్ క్రియేట్ చేసి సేల్ అవుతున్నటువంటి ప్రొడక్ట్ డైలీ మనకు సోల్డ్ అవుట్ లో కనిపిస్తుంది. హెయిర్ కేర్ కి ఇంతవరకు ఒక నెట్వర్క్ కంపెనీ నుంచి వచ్చినటువంటి బెస్ట్ సొల్యూషన్ అండి. ఈరోజు ఇవన్నీ ప్రొడక్ట్ మనం బిగిన్ చేయట్లేదు. ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి 16-17 కంట్రీస్ లో వాడే వాళ్ళు ప్రొడక్ట్స్ రివ్యూస్ మనం చూసి ప్రొడక్ట్ ని తీసుకుంటున్నాం. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ప్రొడక్ట్. ఈరోజు హెయిర్ ఇష్యూ 190 మందికి ఉంది. ఎస్పెషల్లీ టౌన్స్, సిటీస్ లో ఉండే వాళ్ళ పొల్యూషన్ తో ఇంకెక్కువ ఫాలో అవుతుంది. ఎందుకంటే ఆ పొల్యూషన్ తో వచ్చే డస్ట్ ఏదైతే ఉందో వాటికి హెయిర్ కి పట్టుకొని అది ప్రాపర్ క్లీనింగ్ కాక హెయిర్ వెయిట్ అనేది ఎక్కువైపోయి రిమూవ్ కూడా అవుతుంది. హెయిర్ లాస్ దానికి ఒక మేజర్ కారణం ఉంది. సో మనది ఏం చేస్తుంది అంటే దాన్ని ఫ్రెష్ గా డీప్ వరకు క్లీన్ చేసి ఆ హెయిర్ ని లైట్ చేస్తుంది. దాని మీద బర్డెన్ పడకుండా అది సాఫీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే డాండ్రఫ్ ప్రాబ్లం ఏమున్నా సరే ఎక్సలెంట్ హెయిర్ కేర్ అండి. చాలా మందికి అక్కడ మనం పిక్స్ చూస్తున్నాం. అంటే ఒక 3 months డ్యూరేషన్ లో బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి
మనం కూడా వెరీ సూన్, ఎందుకంటే కంపెనీ ఇక్కడ మనకి ఇప్పుడే వచ్చింది కాబట్టి మన రిజల్ట్స్ కూడా మనం తొందరలో షేర్ చేసుకోబోతున్నాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అటామీ నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఎస్ అండి, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు. అటామీ ఒక ఈ కామర్స్ స్ట్రాటజీతో వర్క్ చేసేటువంటి కంపెనీ. ఈ కామర్స్ అంటే ఏంటి? అన్ని బ్రాండ్స్ ఉంటాయి. అటామీలో కూడా అటామీ ఓన్ లేబుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ అలాగే అదర్ ప్రొడక్ట్స్ లైక్ సామ్సంగ్, ఎల్జీ, నైక్ అంటే ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్ మనం ఉన్నాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఈరోజు ఫ్రెండ్స్, మనం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏ ఇతర నెట్వర్క్ కంపెనీకి మనం కాంపిటీషన్ కాదు. మనం మేజర్ టార్గెట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. అంటే ఈరోజు ప్రపంచంలో దూసుకు వెళ్తున్నటువంటి ఇండస్ట్రీ అయితే ఉన్నాయో ఈ కామర్స్, దాని స్ట్రాటజీలో మనం వస్తున్నాం. అంటే ఒక నెట్వర్క్ మార్కెట్ తో ఈ కామర్స్ అనేది ఈ కాంబినేషన్ వరల్డ్ లో ఫస్ట్ స్ట్రాటజీ అండి. దట్ ఈస్ గ్లోబల్లీ ఒక ఈ కామర్స్ పోర్టల్ ని తీసుకురావడం అంటే అల్లాటప్ప విషయం కాదు. ఈ రోజు ఆల్రెడీ అటామీ ఈ కామర్స్ ఏదైతే ఉందో అజామాల్ 30,000 పైచిలుకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ రోజు కొరియాలో ఒక చికెన్ మటన్ కొనుక్కొని ఒక హోటల్ బుక్ చేసుకుని ఒక క్యాబ్ బుక్ చేసుకున్నా సరే మనకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అంటే రేపటి రోజున అర్థం చేసుకోండి, కంపెనీ ప్రస్తుతం 18 దేశాల్లో రన్ అవుతుంది. ఇంకొక 2 years లో 46 కంట్రీస్ లో కంపెనీ ఎక్స్పాండ్ చేస్తుంది. ఇండియాలో 2022 వరకు కంపెనీ వరల్డ్ వైడ్ గా ఒకేసారి అజామాల్ ని స్టార్ట్ చేస్తుంది. అంటే 1,00,000 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేస్తుంది. అంటే ఒక 100 రూపాయల ప్రొడక్ట్ నుంచి 1,00,000 రూపాయల వరకు మనకి ఏది కావాలన్నా సరే ఆ ప్లాట్ఫామ్ లో దొరికే అవకాశం ఉంటుంది. ఏది కొన్నా పీవీనే వస్తుంది. సో ఇమాజిన్ చేయండి, అక్కడ పోయి కస్టమర్ ఉంటారా, ఇక్కడ షేర్ హోల్డర్ ఉంటారా, దాని నుంచి వచ్చే ప్రాఫిట్ తీసుకుంటారా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇదే అజామాల్ అండి. సో ఇక్కడ కంపెనీ విజన్ 2022 నుంచి 25 వరకు 1,00,000 ప్రొడక్ట్స్, హై డిజైరబుల్ ప్రొడక్ట్స్ ని ప్లాట్ఫామ్ లోకి తీసుకురావాలని చెప్పేసి కంపెనీ చూస్తుంది. ఈ రోజు మనం ఒక నెట్వర్క్ లో ఉన్నా సరే మనకు ఇతరత్ర వేరే అవసరాలు ఉంటాయి కదా, వేరే కంపెనీస్ మీద స్టిల్ డిపెండ్ అవుతా ఉన్నాం. సో వాటన్నిటిని కూడా కంపెనీ ఒక ఫిక్స్డ్ కన్సూమర్ ప్లాట్ఫామ్ లోకి తీసుకొని రాబోతుంది. ఈ రోజు అటామీ పొటెన్షియల్ స్ట్రెంత్ ఎంత అంటే 1 కోటి మంది ఫిక్స్డ్ కన్సూమర్స్. సో నెక్స్ట్ 1 to 2 years లో, ఇప్పుడు ఇండియా చైనా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ 1 crore అనేది 10 crore కావడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టదు, ఎందుకంటే హై పొటెన్షియల్ ఉన్న కంట్రీస్కి ఎంటర్ అయింది. సో ఫ్రెండ్స్, అయితే ఏం చేయాలి మనం? ఇక్కడ అందరికి క్వశ్చన్, ఇదంతా బాగానే ఉంది, ప్రొఫైల్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇక్కడ ఏం చేయాలంటే 3 సింపుల్ స్టెప్స్ అండి. ఆల్రెడీ మనం అది చేస్తూనే ఉన్నాం, దానికోసం పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు. అవేంటివి? పర్చేజ్ చేయడం, యూజ్ చేయడం, రికమెండ్ చేయడం. ఈరోజు నేను దీనికి మీకు చిన్న అడ్వర్టైజ్మెంట్ చెప్తాను. అందరూ టీవీలో అబ్జర్వ్ చేసే ఉంటారు. గడి డిటర్జెంట్ ముందు వాడి చూడండి, తర్వాత నమ్మండి అని చెప్పి అంటారు. చాలా ఎక్సలెంట్ కోట్ అండి అది. సో అటామీ కూడా ఈరోజు అదే చేస్తుంది. ఏంది అంటే, ముందు మీరు వాడి చూడండి, తర్వాత బిలీవ్ చేయండి, ఆ తర్వాత ప్రమోట్ చేయండి, రికమెండ్ చేయండి అని చెప్పి చెప్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రూవెన్ సిస్టమ్. ఈరోజు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే, మనం ప్రమోట్ చేసే, మనకు రూపాయి రాకుండా సరే ప్రమోట్ చేసే, పలానా హోటల్ బాగుందా, లేదా పలానా మూవీ బాగుందనా, పలానా కార్ బాగుందా, బైక్ బాగుందా అని చెప్పేసి మనం ఆల్రెడీ చేస్తున్నాం. దాన్ని మనకు 1 రూపాయి కూడా మనం వెనక్కి తీసుకోవట్లేదు. జస్ట్ మనం ఒక సంతోషం కోసం మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. సో అలాగా ఇక్కడ మనం దీన్ని, ఈ ప్రొడక్ట్ ని వాడి ప్రమోట్ చేస్తే మనకు ఎక్సలెంట్ గా ఇన్కమ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బిజినెస్ పార్ట్, దిస్ ఇస్ అ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ప్రొడక్ట్ చూసాం, ప్రొఫైల్ చూసాం, అండ్ అలాగే బిజినెస్ ఏంటి, ఇది ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది, అందరికీ చేయగలిగే అవకాశం ఉందా లేదా అనేది మేజర్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ అటామీ పేఅవుట్ ప్లాన్ ఏదైతే ఉందో, బిజినెస్ ప్లాన్ అనేది గ్లోబల్లీ ఒకటే ప్లాన్ రన్ అవుతుంది. లాస్ట్ 11 years నుంచి వితౌట్ చేంజింగ్ ఏదైతే ఫిక్స్ చేశారో అదే ప్లాన్ రన్ అవుతున్నటువంటి కంపెనీ. ఈ రోజు మనం చాలా కంపెనీస్ చూస్తున్నాం, ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది, 1-2 years తర్వాత మళ్ళీ చేంజెస్ అంటే చివరికి ఒక ఎక్సైట్మెంట్ తో వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ప్లాన్ చేంజ్ అని చెప్పేసి మళ్ళీ వీడు ఎనర్జెటిక్ మొత్తం ఎక్సైట్మెంట్ మొత్తం నీరు గారిపోతుంది. ఇక్కడ ఒకటే సిస్టమ్ తో, ఒకే కంపెనీ, ఒకే ప్లాన్ అనే దానితో గ్లోబల్లీ ఒకటే కంపెనీతో వస్తుంది. దట్ ఈస్ ద పేటెంటెడ్ ప్లాన్. సో ఇక్కడ బిజినెస్ మొత్తం మనకు పీవీస్ లో మెజర్ చేస్తారు. పీవీ మీన్స్ ఏంటి? పీవీ అంటే పాయింట్ వాల్యూ. మన 1 రూపీకి 4 నుంచి 8 పాయింట్స్ వస్తాయండి. సో దయచేసి జాగ్రత్త వినండి. మీరు పీవీస్ లక్షలలో చూసిన తర్వాత కంగారు పడొద్దు, ఎందుకంటే ఆ లక్షల పీవీకి వేలల్లో మనం పర్చేజ్ చేస్తాను, లక్షల పీవీ వస్తుంది. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్, మీకు 1 రూపాయి మనం స్పెండ్ చేస్తే 4 నుంచి 8 పీవీ వస్తుంది. సో అయితే ఇక్కడ ఇన్కమ్ ఎలా వస్తుంది, క్లోజింగ్ ఎలా క్యాల్కులేషన్ జరుగుతుంది అంటే డైలీ అండ్ ఫోర్ట్ నైట్లీ. అంటే ప్రతిరోజు క్లోజింగ్ ఉంటుంది అండ్ 15 రోజులకు ఒకసారి క్లోజింగ్ ఉంటుంది. అంటే 2 రకాల క్లోజింగ్స్ కంపెనీ చేస్తుంది. అయితే ఈ డైలీ క్లోజ్ చేసిన దానికి వీక్లీ ఇస్తుంది, ఫోర్ట్ నైట్లీ చేసిన దానికి ఫోర్ట్ నైట్లీ పేఅవుట్ ఇస్తుంది. అంటే నెలకి 6 సార్లు మనకు ఆదాయం ఇచ్చేటువంటి ప్లాన్ ఇది. పర్ డే క్లోజింగ్, బట్ పేఅవుట్ మనకు 6 సార్లు ఇస్తుంది. అండ్ ఒక 10,000 పాయింట్ వాల్యూ ఇక్కడ కావాలి అంటే, 10,000 అనేది బేస్ ఫిగర్ అండి. ఈ 10,000 పాయింట్ వాల్యూ మనకు కావాలి అంటే మన ఇండియన్ రూపీస్ లో మనం స్పెండ్ చేయవలసింది 1,700 నుంచి మొదలుకొని 3,000 రూపాయల వరకు, బేస్డ్ ఆన్ డిఫరెంట్ ప్రొడక్ట్ అండి. కొన్ని ప్రొడక్ట్స్ 1,700 రూపాయలకే మీకు 10,000 పీవీ రావచ్చు, కొన్ని ప్రొడక్ట్స్ 3,000 వరకు రావచ్చు.
సో ఇది మనకు బిజినెస్ లో ఉన్నటువంటి మెయిన్ టర్మినాలజీ. అయితే ఇక్కడ పీపీవి జీపీవి అని చెప్పేసి రెండు టర్మినాలజీ ఉంటాయి. ఏంటి పీపీవి అంటే? పీవీ అంటే పాయింట్ వాల్యూ, పీపీవి అంటే పర్సనల్ పాయింట్ వాల్యూ. మనం పర్సనల్ గా పర్చేస్ చేస్తే ఏదైతే పీవీ వస్తుందో దాన్ని మనం పీపీవి అంటాము. ఈ పీపీవి అనేది మనకు లైఫ్ టైం ఉంటుందండి, ఎప్పుడు జీరో కాదు. మనం ఎంత కొన్నా అది అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. లైఫ్ టైం ఇట్ ఇస్ అంటే అది అప్లికబుల్ అలాగే ఉంటుంది, ఎప్పుడు జీరో అయ్యే అవకాశం లేదు. జీపీవి అనేది మన గ్రూప్స్, మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఈరోజు లెఫ్ట్ టు రైట్ అని చెప్పేసి మన గ్రూప్ ని తయారు చేస్తున్నామో ఆ గ్రూప్ నుంచి వచ్చేటువంటి పీవీ జీపీవి. జీపీవి ఆధారంగా జీపీవి మ్యాచింగ్ ప్రకారమే మన కంపెనీ డబ్బులు ఇస్తుంది. సో ఇది ప్లాన్ అండి, అంటే దీంట్లో ఉన్న టర్మినాలజీ. దీన్ని మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్లాన్ లోకి వెళ్దాము. సో కంపెనీ ఎలా కమిషన్ అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? సో ఇక్కడ మనకు కంపెనీ మనం ఇచ్చే ఆ బిజినెస్ ఏంటి? పీవీస్ లో ఇస్తాం. అలాగే కంపెనీకి ఒక 100 పీవీస్ వచ్చినాయి అనుకుంటే 30% ఇక్కడ కంపెనీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కానీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 30% తీసుకుంటుంది కంపెనీ షేర్ గా. రిమైనింగ్ 70% పీవీని మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ కి తిరిగి పేఅవుట్ రూపంలో ఇస్తుంది. ఈ రోజు ప్రపంచంలో ఒక ప్రొడక్ట్ బేస్డ్ కేటగిరీలో హై క్వాలిటీ ఇచ్చుకుంటూ 70% పీవీని డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అటామీ. సో ఆ 70% లో 3 రకాలుగా ఇస్తుంది ఫ్రెండ్స్. డైలీ మ్యాచింగ్ అని చెప్పేసి 44% ఇక్కడ మీరు చూడొచ్చు. 100% లో 30% కంపెనీ తీసుకుంటుంది, 70% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 70% లో 44%, 20%, 6% అని చెప్పేసి 3 రకాలుగా ఇస్తుంది. 44% అనేది ఏంటంటే ఎవ్రీడే క్యాలిక్యులేట్ అవుతుంది, దాన్ని మనం డైలీ మ్యాచింగ్ బోనస్ అంటాము. అండ్ అలాగే మనకు 20% అనేది మాస్టర్షిప్ బోనస్, అది ఎవ్రీ 15 days ఒకసారి క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ 6% ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్ సెంటర్. అంటే ఒక గవర్నమెంట్స్ కూడా ఈరోజు అంటే ఎడ్యుకేషన్ కోసం కేటాయించే బడ్జెట్ లో 2% మించి వాళ్ళ బడ్జెట్ లో కేటాయించట్లేదు. బట్ అటామీ 70% పీవీలో 6% ఎక్స్క్లూజివ్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ కే ఖర్చు పెడుతుంది. అంటే అర్థం చేసుకోండి కంపెనీ ఎంత కమిటెడ్ ఉంది, ఎంత వాల్యూస్ ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి. ఈ రోజు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎందుకు స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నాయి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఓకే, అక్కడ ప్రొడక్ట్ బాగుంది, ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే కొన్ని కంపెనీస్ ఎందుకు స్టిల్ వర్క్ చేస్తా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ పైవన్నీ ఉండి కూడా ప్లాన్ బాగుండి, కంపెనీ బాగుండి, పేఅవుట్ బాగుండి, ఎడ్యుకేషన్ వీక్ ఉంటే ఆ కంపెనీ ముందుకు వెళ్ళే అవకాశం లేదు. సో ఎడ్యుకేషన్ కూడా వాటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఈ రోజు మనం పెరిగి ప్రయోజకులు కావాలంటే మనకి ఏం కావాలి? ఎడ్యుకేషన్ కావాలి. ఒక చదువుకున్న వాడికి చదువుకున్న వాడికి మనం డిఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది. అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ దాంతో జాబే రావాల్సిన అవసరం లేదండి. ఒక పరిపూర్ణమైన వ్యక్తి కావడానికి ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకోవడానికి ఒక విచక్షణ జ్ఞానాన్ని మనకు ఎడ్యుకేషన్ ఇస్తుంది. దానికోసమే ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకు కావాలి. సో ఇది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అండి. సో అటామీ ప్లాన్ అనేది ఇట్స్ బైనరీ ప్లాన్, అన్లిమిటెడ్ లెవెల్స్. అంటే ఈ రోజు ఇండియాలో మనం స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్, మన కింద డిఫరెంట్ కంట్రీ అక్కడ మీకు కంట్రీ ఫ్లాగ్స్ వేసేసి వాటి సింబల్స్ వేసేసామండి. అంటే ఎవరైనా రావచ్చు. ఇక్కడ మనం చేసేది ఇద్దరిని మాత్రమే డైరెక్ట్ స్పాన్సర్. ఆ ఇద్దరి కింద వేరే అదర్ కంట్రీస్ వాళ్ళు చాలా మంది రావచ్చు. అట్లా మనం గ్లోబల్లీ మన టీమ్ ని ఎక్స్పాండ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడే ఉండాలని చెప్పి లేదు. అఫ్ కోర్స్ మీకు ఎవరు తెలియదు, మీకు తెలిసిన అతనికి వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు తెలియచ్చు కదా, వాళ్ళకి తెలిసిన అతనికి తెలియచ్చు కదా. ఈ విధంగా మనకు మాత్రమే తెలవాల్సిన అవసరం ఇక్కడ ఎంతకంటే లేదు. మనం ఇద్దరిని చేస్తే అలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆ ఇద్దరు క్రమక్రమంగా పెరుగుతూ లక్షల సంఖ్యలో రీచ్ అవుతూ వెళ్తుంది. ఈ రోజు కరోనాని మల్టిప్లికేషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒకరితో మొదలై సుమారు ఎన్ని కోట్లండి? 5 కోట్ల ఫిగర్ దాటింది. అఫీషియల్ గా 5 కోట్ల ఫిగర్ ఉంది, అన్అఫీషియల్ గా అది 10 కోట్లు కూడా దాటే ఉంటుంది. సో ఇది మనకు బైనరీ సిస్టమ్. సో అయితే ఇక్కడ మన ఫస్ట్ ఇన్కమ్ 44% డైలీ మ్యాచింగ్ ఏదైతే ఉందో ఇది 44% ని 8 స్టేజెస్ లో ఇస్తుంది, నాట్ 8 లెవెల్స్. ఓకే, మన ఒకసారి నాకు క్లారిటీ, అంటే 8 లెవెల్స్ అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మొదటి నుంచి కౌంట్ చేసి 8 వరుస వరకే అనుకుంటున్నారు. అది కాదు. 8 స్టేజెస్ లో మనకు ఈ 44% ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫస్ట్ స్టేజ్ కూడా 100% డెప్త్ నుంచే కౌంట్ చేసుకుంటుంది, ఇక్కడ 8 లెవెల్స్ కాదు. ఓకే, అయితే ఈ 44% కమిషన్ తీసుకోవాలంటే మనం చేయవలసింది ఏంటి అంటే ఒకటే ఒక పని అండి. మన సెల్ఫ్ పీవీ ఏదైతే పీపీవీ ఉందో దాన్ని మనం 10,000 పాయింట్ వాల్యూ మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్. అదర్వైజ్ నేను కన్సూమర్ ఉన్నాను, నేను ఇదేం పట్టించుకోనండి, 10 వచ్చిందా 5 వచ్చిందా అని చెప్పంటే నో డౌట్ ఫ్రెండ్స్, మీరు మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు. ఇక్కడ 10,000 పాయింట్ వాల్యూ మన ఐడిలో ఎప్పుడైతే జరుగుతుందో ఆ 10,000 పాయింట్ వాల్యూ కూడా 10 సార్లు చేయండి, నో ప్రాబ్లం. ఒకేసారి చేయాలన్న కండిషన్ లేదు. బట్ ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు మీరు ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో అది మీకు ఎలిజిబిలిటీ 10,000 పాయింట్ తో వస్తుంది. ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే మీ లెఫ్ట్ టు రైట్ టీం ఎప్పుడైతే 3 లక్షల పీవీ చేస్తుందో, అంటే సుమారు 40 నుంచి 45,000 రూపాయల బిజినెస్ లెఫ్ట్ టీం రైట్ టీమ్ లో మీ ఉన్నటువంటి ఎంటైర్ టీం అండి, 10 మందా 100 మందా 1000 మందా, దట్ ఇస్ డిపెండ్స్ అపాన్ యువర్ టీమ్ సైజ్. లేదా ఒక్కరైనా చేయొచ్చు.
ఇక్కడ నెంబర్ తో వాల్యూ కాదు, పీవీతో మాత్రమే మనకు సంబంధం. లెఫ్ట్ టు రైట్ మీకు 3 lakh పీవీ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు కంపెనీ మనకు 1320 రూపీస్ ఇస్తుంది. అది కూడా ఏంటి, మనకు 5 స్కోర్ అని ఇస్తుంది. అంటే ఒక స్కోర్ కి మన ఇండియాకి ఫిక్స్ చేసినటువంటి ప్రైస్ 264 రూపాయలు 20 పైసలు అండి. ఆ 5ని మనం మల్టిప్లై చేస్తే 1321 రూపాయలు వస్తుంది. అది మనకు 3 లక్షల పీవీ మ్యాచ్ అయితే. అలాగే సెకండ్ స్టేజ్ అయితే ఉందో, మనం 3 లక్షల పీవీలో ఉండి మన సెల్ఫ్ పీవీ, మన లెఫ్ట్ టు రైట్ ఇక్కడ సేమ్ బిజినెస్, ఫస్ట్ టు సెకండ్ ఇక్కడ ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ 3 లక్షల పీవీనే. బట్ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి 1300 కాదు, సుమారు 4000 రూపాయలు ఇస్తుంది. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇక్కడ మన పర్సనల్ పీవీని మనం చేంజ్ చేసుకోవడం వల్ల మనం 3 రెట్ల ఆదాయాన్ని అధికంగా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పేది మీకు ఇక్కడ ఒకటే అండి, కొత్త వాళ్ళైనా సరే అండ్ ఎగ్జిస్టింగ్ మిత్రులైనా, ఈ రోజు మనం ఒక కన్జ్యూమర్ ఉన్నాము అంటే 10,000 పీవీ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. కన్జ్యూమర్ విష్, ఎందుకంటే ఎంతైనా రావచ్చు. బట్ మనం ఒక నెట్వర్కర్ గా ఉన్నామంటే మాత్రం మనం ఇక్కడ ఆలోచించాలి, మనం సేమ్ పని చేసి కంపెనీకి దగ్గర నుంచి 1300 తీసుకుందామా 4000 తీసుకుందామా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో అంటే కంపెనీని మనం డెవలప్ చేయడానికి కాదు ఇక్కడ వచ్చింది, మనం డెవలప్ అయిదామని చెప్పేసి ఇక్కడ వచ్చాము. సో అందుకోసం తెలివైన వాళ్ళు తీసుకున్నటువంటి డెసిజన్ 3 లక్షల పీవీ. అంటే ఒక నెట్వర్కర్ నేను దీంతో ఆదాయం పొందాలి, దీంతో చేయాలి అనుకుంటే 3 లక్షల పీవీని చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా మీకు నేను చెప్తున్నాను, ఈ 3 లక్షల పీవీ ఎట్ ఏ టైం చేయాలంటే నో కండిషన్. ఇన్ కేస్ ఒక 3 సార్లు దాన్ని డివైడ్ చేసుకోవచ్చు మీరు, లక్ష లేదా 3 సార్లు కాదు, ఒక మంత్ టార్గెట్ పెట్టుకోవచ్చు. వారానికి ఒక 10,000 అంటే 3 లక్షల పీవీ అంటే ఎంత, సుమారు 40 నుంచి 45,000 రూపాయలు. దీన్ని మీరు మీ ఫ్లెక్సిబిలిటీ ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనం 3 లక్షల పీవీ రీచ్ అయితే మనకు వచ్చే ఫస్ట్ చెక్ అనేది 1300 ఎవరు తీసుకోవద్దండి. ఏ నెట్వర్కర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీఆర్ నాట్ వర్కింగ్ హియర్ ఫర్ 1300 రూపీస్. 4000 ఆదాయంతో మనం బిగిన్ చేయాలి, ఎందుకంటే అది మన అందరి హక్కు. మనం వర్క్ చేస్తా ఉన్నాము. 1300కు మనం కమిట్ అయినామంటే మీ తరపు నుంచి 2600 రూపాయలు మీరు కంపెనీకి చదివింపినచ్చే. సో మనం ఇక్కడ తీసుకోవాలి, మనం చదివింపుల కార్యక్రమానికి ఇక్కడ రాలేదు. సో అది గుర్తు పెట్టుకొని దాని ప్రకారం వర్క్ చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టేజ్ 7 lakh పీవీ అండి. ఇక్కడ మనం 7 lakh పీవీ అంటే ఇదంతా అక్యుములేషన్ అండి. సెల్ఫ్ పీవీ ఏదైతే ఉందో మనం కొనే ప్రతి కొనుగోలు ఇక్కడ యాడ్ అవుతూ వస్తుంది. ఇక్కడ 10,000 తర్వాత 290 జరిగితే 3 లక్షలు అవుతుంది. 3 లక్షల తర్వాత ఇంకొక 4 లక్షలు చేస్తే 7 లక్షలు అవుతుంది. నో టైం లిమిట్. సో మనం 7 lakhs లో ఉండి మనకు లెఫ్ట్ టు రైట్ 7 lakh పీవీ మ్యాచ్ అయితే ఆ రోజు మనకి 8,000 వస్తుంది. అండ్ అలాగే ఫోర్త్ స్టేజ్ అండి, ఇక్కడ 15 lakh పీవీలో మనం ఉండి మన లెఫ్ట్ టు రైట్ 15 lakh మ్యాచ్ అయితే మనకు 16,000 సుమారు ఆ రోజు వస్తుంది. అండ్ 24 lakh పీవీ మనం ఏదైతే ఉన్నామో ఆ 24 lakh లెఫ్ట్ టు రైట్ మనకి ఏదైతే రోజు మ్యాచ్ అవుతుందో ఆ రోజు మనకి నియర్లీ 24,000 పర్ డే కంపెనీ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే 24 లక్షల పీవీ అంటే సుమారు 4 లక్షల రూపాయలు ఇండియన్ రూపీస్. 24 లక్షల పీవీ తర్వాత కంపెనీ మనం ఎప్పుడు పీవీ చేయమని చెప్పాడు. దట్ ఈస్ ద హైయెస్ట్ స్లాబ్. మీరు సింగిల్ డేలో చేయండి లేదా ఒక 10 సంవత్సరాల జర్నీలో చేయండి, నో టైం లిమిట్. మీ టీమ్ సైజును బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకేసారి పెంచుకోవాల్సిన ఆతృత లేదు. బట్ 3 lakh పీవీలో ఉండడం వల్ల మనము చాలా బెనిఫిట్స్ తీసుకుంటాం. 3 lakh పీవీ తర్వాత మీ టీమ్ సైజును బట్టి ఫర్దర్ మీ పీవీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు రిక్వైర్మెంట్ లేకుంటే మీకు రోజు 3 లక్షల మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది అనుకోండి, మీకు 3 లక్షల పీవీ సరిపోతుంది. మీకు ఫర్దర్ గా పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీ టీమ్ సైజ్ గ్రో అయ్యి మీకు అన్లిమిటెడ్ అంటే మీకు అన్కంట్రోలబుల్ పీవీ వస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఫర్దర్ అప్గ్రేడేషన్ కోసం ఆలోచించండి. సో ఇక్కడ 24 లక్షల పీవీ తర్వాత 6, 7, 8 స్టేజెస్ ఇంకా 3 ఉన్నాయి కదా. ఇక్కడ 3టికి కూడా మనం ఎక్కువ ఇన్కమ్స్ తీసుకోవాలన్నా మన పర్సనల్ పీవీ అంత ఉంటే చాలు. సో 60 లక్షల పీవీకి ఒక మ్యాచింగ్ ఇస్తుంది, అక్కడ 40,000 రూపాయలు ఇస్తుంది. సుమారు 2 కోట్ల పీవీకి సుమారు 66 రూపాయలు ఇస్తుంది, 66,000 రూపాయలు ఇస్తుంది. 5 కోట్ల పీవీకి మనకు 80,000 రూపాయలు ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 1,300 రూపాయలు అంటే ఇక్కడ మనకి 25 రోజులు మ్యాచ్ అండి. పర్ డే మ్యాచ్ అయితే ఇక్కడ 33,000 రూపాయలు వస్తుంది. అదే మనం 3 లక్షల పీవీలో ఉండి అదే బిజినెస్ చేస్తే 33,000 బదులు మనకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. లేదా మనం 7 లక్షల పీవీలో ఉండి చేస్తే 2 లక్షలు వస్తుంది. 16,000 రూపాయలు పర్ డే తీసుకుంటే మనకు 4 లక్షలు వస్తుంది. 24,000 తీసుకుంటే 6 లక్షలు వస్తుంది. అండ్ 40,000 రూపాయలు పర్ డే తీసుకుంటే నెలకు 10 లక్షలు వస్తుంది. 66,000 రూపాయలు పర్ డే తీసుకుంటే 16 లక్షలు వస్తుంది. 80,000 పర్ డే తీసుకుంటే మనకు 20 లక్షల రూపాయలు వస్తుంది. సంవత్సరానికి 2.5 కోట్లు సుమారుగా మనకి ఇక్కడ ఇన్కమ్ పొటెన్షియల్ ఈ డైలీ మ్యాచింగ్ తో ఉంది. ఇప్పుడు ఆలోచించండి ఫ్రెండ్స్, మీకు ఒక ఆపర్చునిటీ నేను ఇస్తున్నాను. అక్కడ 1,300 నుంచి 80,000 తీసుకునే అవకాశం ఉంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్ అండి. బట్ మనం చేసే వర్క్ ని మనం క్రియేట్ చేసుకునే టీమ్ సైజుని బట్టి మీ స్లాబ్స్ అనేవి డిసైడ్ అయి ఉంటాయి. మీ పర్సనల్ పీవీని బేస్ చేసుకొని ఉంటాయి. దీనికి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది ఒక ఫస్ట్ ఇన్కమ్. సో అలాగే ఇక్కడ పాయింట్స్ నేను చెప్పాను కదా ఎలా అక్యుములేట్ అవుతాయి. ఇప్పుడు మీరున్నారు
మీ పర్సనల్ పీవీ. ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఉందో మీరండి. లెఫ్ట్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన 3 లక్షలు చేశాడు, ఇంకొక ఆయన 10,000 చేశాడు, 30,000, 10,000, 1,10,000, 6,000 ఇవన్నీ మనకి యాడ్ అయ్యి లెఫ్ట్ సైడ్ గ్రూప్ పీవీ కింద వస్తాయి. రైట్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. ఇలా మనకు లెఫ్ట్ రైట్ వీళ్ళందరూ చేసే పీవీ ఎప్పుడైతే 3 లక్షలు లెఫ్ట్ 3 లక్షలు రైట్ మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకు పర్ డే మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇది మీకు ఐడియా కోసం ఇక్కడ చేశారండి. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇన్కమ్ ఏంటి? ఫస్ట్ 44% అయిపోయింది. సో సెకండ్ ఇన్కమ్ ఏంటి అంటే మాస్టర్షిప్ బోనస్. ఇది ఎవ్రీ 15 days ఒకసారి ఇస్తుంది. సో మాస్టర్షిప్ బోనస్ ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తాను. ఈరోజు మనం జాబ్ చేస్తాం, అందరం జాబ్ చేస్తాం, అందరికి ఇది కామన్ గా వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో దాన్ని మనం డైలీ మ్యాచింగ్ బోనస్ అంటాం. బట్ ఎవరికైతే టైం పీరియడ్ లో వర్క్ చేసి టార్గెట్ కంప్లీట్ అయిందో వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుంది కదా, దాన్ని మాస్టర్షిప్ బోనస్ అంటాం. ఇక్కడ కూడా అదే అండి, సేమ్ పని. అక్కడ మనం చేసే పనికే అదనంగా సెకండ్ ఇన్కమ్ మాస్టర్షిప్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ ఎంత ఇస్తుందో తెలుసా? కంపెనీ 20% పీవీని గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి తీసిస్తుంది. అర్థం చేసుకోండి, మనం డైలీ మ్యాచింగ్ లో తీసుకున్నది ఓన్లీ మనం కష్టపడ్డటువంటి బిజినెస్ మాత్రమే. బట్ ఇక్కడ మన కంపెనీ గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి ఇస్తుంది. అంటే 20% గ్లోబల్ టర్న్ ఓవర్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి, 10,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది కంపెనీ. అంటే 2,000 కోట్ల రూపాయలు సుమారుగా మనకు కంపెనీ ఓన్లీ మాస్టర్షిప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి. సో ఇక్కడ చూడొచ్చు మనం మాస్టర్షిప్ లో 7 లెవెల్స్ ఉన్నాయండి. ఫస్ట్ మాస్టర్షిప్ నుంచి 7 లాస్ట్ వరకు. సో ఇక్కడ ఫస్ట్ దాన్ని మనం సేల్స్ మాస్టర్ అంటాం, తర్వాత డైమండ్ మాస్టర్, షెరోన్ రోజ్ మాస్టర్, స్టార్, రాయల్, క్రౌన్, ఇంపీరియల్. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 20%లో ఒక్క ఫస్ట్ దానికే 10% ఇస్తుందండి. దిస్ ఇస్ ద రికార్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతవరకు నెట్వర్క్ చరిత్రలో ఇలా ఉంది సిస్టమ్. ఇక్కడ చూసారా, ఈ గ్రాఫ్ మీకు క్లియర్ గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫేస్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అదర్ సిస్టమ్స్. అంటే కింద ఉన్నటువంటి 90 మంది పని చేస్తే 90% పీపుల్ వర్కింగ్ లో ఉంటే పైన రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ ని ఎంజాయ్ చేస్తా ఉంటారు. 10% పీపుల్ మాత్రమే, లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాఫిట్స్ ని తీసుకుంటారు. బట్ అటామీ కంప్లీట్లీ రివర్స్. ఏంటి ఇక్కడ అంటే, సో ఇక్కడ వాళ్ళకి ఎక్కడైతే వర్క్ చేస్తారో వీళ్ళకు 90% ఇస్తుంది, వీళ్ళకు 10% ఇస్తుంది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సిస్టమ్ అండి. ఎందుకంటే ఒక బిగినర్ స్ట్రాంగ్ అయితేనే కంపెనీ, మూలాలు స్ట్రాంగ్ ఉంటేనే కంపెనీ ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు. ఈ రోజు పిల్లర్స్ వీక్ ఉంటే దానిపైన ఫ్లోర్స్ మీద ఫ్లోర్స్ చేస్తే ఎక్కడ ఉంటుంది, ఎక్కడో కుప్పగూలిపోయే అవకాశం ఉంది. అదే పిల్లర్ స్ట్రాంగ్ ఉంటే మీరు ఎన్ని ఫ్లోర్స్ అయినా ఎంత అయినా సరే బిల్డప్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో కంపెనీ దూసుకొని వెళ్తుంది. అలాగా ఫస్ట్ మాస్టర్షిప్ అందరూ రీచ్ కావడానికి అవకాశం ఉన్నటువంటి మాస్టర్, సేల్స్ మాస్టర్ ఏదైతే ఉందో దానికే ప్రపంచ టర్న్ ఓవర్ లో 10% ఇచ్చేసి మిగతా ఉన్నటువంటి 6 మాస్టర్షిప్స్ కి ఓన్లీ 10% మాత్రమే ఇస్తుంది. సో ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ని కంపెనీ డిజైన్ చేసిందంటే ఇది వాళ్ళ బ్రెయిన్ కి, అంటే ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అలాగే సేల్స్ మాస్టర్ అంటే ఫస్ట్ మాస్టర్షిప్ చెప్పాను కదా, సేల్స్ మాస్టర్ కి ఇక్కడ ఏంటి ఎలిజిబిలిటీ? మన పర్సనల్ పీవీ అనేది 7 లక్షల్లో ఉండాలి. ఇంతకు ముందు మీరు అక్కడ చేసినా ఒకటే, ఇక్కడ చేసినా ఒకటే అండి. అంటే మన సెల్ఫ్ గా పీవీ అనేది 7 lakhs లో ఉన్నప్పుడు మనం ఈ మాస్టర్షిప్ కమిషన్ కి ఎలిజిబుల్. మనం 7 lakh లో ఉండి మన లెఫ్ట్ టీమ్, రైట్ టీమ్ అనేది ఏదైతే ఉందో మీకు ఇంతకు ముందు చూపించాను, అక్కడ వాళ్ళందరూ 15 రోజుల వ్యవధిలో 25 లక్షల పీవీ లెఫ్ట్, 25 లక్షల పీవీ రైట్, అంటే సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకు బిజినెస్ చేయగలిగితే మనకు వచ్చే ఇన్కమ్ 1.5 to 2.5 lakh పర్ మంత్ అండి. అంటే ఇక్కడ మనకు డైలీ మ్యాచింగ్ బోనస్ ప్లస్ మాస్టర్షిప్ రెండు కలిపి 1.5 lakh నుంచి 2.5 lakh పర్ మంత్ ఉంది. సో అర్థం చేసుకోండి, ఒకటే పనికి 2 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది ఇక్కడ. ఇది సెపరేట్ బిజినెస్ కాదు. కాకపోతే ఏంటి, దీన్ని కొంచెం మనం తెలివిగా టైంలో, ఇన్ టైంలో మనం కంప్లీట్ చేసుకుంటే మనం దీన్ని తీసుకోవచ్చు. మనం ఇదే పని చేస్తున్నాం కాబట్టి తెలివిగానే చేస్తాం కదా. అలాగే ఈ పొజిషన్ ని మనం ఎప్పుడైతే అచీవ్ అవుతామో కంపెనీ మనకు 20,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్ ఇస్తుంది. డైమండ్ మాస్టర్ అండి, దీనికి మన పర్సనల్ పీవీ అనేది 15 లక్షల పీవీ ఉండాలి. మన లెఫ్ట్ టీమ్, రైట్ టీమ్, ఇక్కడ పీవీతో సంబంధం లేదు. ఇక్కడ జస్ట్ మన ఎంటైర్ టీమ్ లో, లెఫ్ట్ రైట్ టీమ్ లో ఉన్నటువంటి వేల సంఖ్యలో ఒక ఇద్దరు లెఫ్ట్ సేల్స్ మాస్టర్స్, ఇద్దరు రైట్ ఫస్ట్ పొజిషన్ సేల్స్ మాస్టర్స్ వస్తే మనం డైమండ్ కి వెళ్తాం. ఇక్కడ ఇన్కమ్ మనకు 3.5 to 4.5 lakh డైలీ మ్యాచింగ్ అనేది మాస్టర్షిప్ రెండు కలిపి సో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రివార్డ్ వచ్చేసి మనకు 60,000 రూపాయల వర్త్. ఆల్రెడీ మనం మీటింగ్ లో చూసాం. ఆల్రెడీ డైమండ్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి 40,000 రూపాయల వర్త్ ల్యాప్టాప్ ప్లస్ 20,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్ కూడా కంపెనీ ఇచ్చింది. ఇది 15 days కోసారి ఫ్రెండ్స్. ఓకే, ఎవ్రీ 15 days కోసారి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ థర్డ్ లెవెల్ షెరోన్ రోజ్ మాస్టర్ అండి, ఇక్కడ మన పర్సనల్ పీవీ 24 లక్షలు ఉండాలి. మన లెఫ్ట్ ఇద్దరు డైమండ్, రైట్ ఇద్దరు డైమండ్, అంటే కింది వాళ్ళు ఇంకా పెరుగుతూ ఉండాలి. సేమ్ మనం ఎట్లయితే పైకి వెళ్తున్నామో మన లెఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధంగా నెక్స్ట్ లెవెల్కి వస్తూ ఉంటే మనం పై లెవెల్కి ఎదుగుతాం. ఈ లెవెల్లో మనకు 6 నుంచి 8 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది.
ప్లస్ ఇక్కడ 1.2 lakh కంపెనీ క్యాష్ రివార్డ్ ఇస్తుంది, 2 ఫారెన్ ట్రిప్ టికెట్స్ ఇస్తుంది, 3 nights 4 days. అండ్ ఫోర్త్ లెవెల్ అండి స్టార్ మాస్టర్. ఇక్కడ మన పీవీ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే 24 లక్షల పీవీనే హైయెస్ట్. ఇక్కడ ఇంకా మన పర్సనల్ పీవీ ఎటువంటిది అవసరం లేదు. జస్ట్ లెఫ్ట్ ఇద్దరు రైట్ ఇద్దరు షెరోన్ రోజ్ మాస్టర్ అయితే చాలు, మనం స్టార్ మాస్టర్ అవుతాం. మనకు 8 to 12 lakhs పర్ మంత్ వస్తుంది. రివార్డ్ 6 lakhs మనకు క్యాష్ రివార్డ్, 1 time క్యాష్ రివార్డ్ వస్తుంది. ఇక్కడ 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ వస్తాయి. ఎంటైర్ ఫ్యామిలీ మనం ఫ్రీగా వెళ్ళి చూసి రావచ్చు. అండ్ ఫిఫ్త్ లెవెల్ ఫ్రెండ్స్, ఇది రాయల్ మాస్టర్. ఇక్కడ కూడా పర్సనల్ పీవీ అవసరం లేదు. లెఫ్ట్ ఇద్దరు స్టార్ మాస్టర్స్, రైట్ ఇద్దరు స్టార్ మాస్టర్స్ అయితే మనం రాయల్ కి రీచ్ అవుతాం. ఇక్కడ ఇన్కమ్ 20 లక్షల నుంచి 30 లక్షల వరకు పర్ మంత్ ఉంటుంది, డైలీ ప్లస్ మ్యాచింగ్ ఇది కలిపి. అండ్ అలాగే రివార్డ్స్ ఏదైతే ఉన్నాయో, రివార్డ్స్ 30 lakhs క్యాష్ రివార్డ్ ఇస్తుంది. కార్ రెంటల్ ఇన్కమ్ 60,000 రూపాయలు పర్ మంత్ ఇస్తుంది మనకు. ఇక్కడ 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్, అది యూరోప్ ట్రిప్ అండి. 10 లక్షల రూపాయల వర్త్ ట్రిప్ మనకి ఇక్కడ ఫ్రీ ఇస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఎంటైర్ ఫ్యామిలీ ఈరోజు కోట్ల కొద్ది ఆస్తున్న వాళ్ళు కూడా సొంత ఖర్చు పెట్టుకొని బయటికి పోవాలంటే ఆలోచిస్తారు, వాళ్ళకు కుదరదు. బట్ ఈ రోజు ఒక అటామీ కంపెనీ తోటి మీరు ఈ లెవెల్ ని రీచ్ అయినప్పుడు ఎంటైర్లీ కంప్లీట్ ఫ్యామిలీని మీరు తీసుకొని వెళ్తే మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీరు ఇమాజిన్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మన కంపెనీ అదనంగా దిస్ ఇస్ ద ఫెంటాస్టిక్ థింగ్ అండి, ఏంటి అంటే 1,20,000 రూపాయల డెబిట్ కార్డ్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఖర్చుల కోసం. ఈ రోజు నెట్వర్కర్ ఎంత సంపాదిస్తుందో అందులో 50% ఖర్చులకే అయిపోతుంది. బట్ ఇక్కడ కంపెనీ దాన్ని ఆలోచించి మన ట్రావెలింగ్ కానీ హోటల్ బుకింగ్ కానీ మనకు 1.2 lakh కంపెనీ డెబిట్ కార్డ్ ఇస్తుంది, దాని నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. 6th లెవెల్ అండి క్రౌన్ మాస్టర్. ఇక్కడ కూడా పర్సనల్ పీవీ అవసరం లేదు, ఇద్దరు రాయల్ లెఫ్ట్ ఇద్దరు రైట్ వస్తే చాలు. ఇక్కడ ఇన్కమ్ మనకు 30 నుంచి 40 లక్షలు పర్ మంత్ అండి. అండ్ అలాగే రివార్డ్ వచ్చేసి 1,80,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తుంది. ఇక్కడ కార్ రెంట్ కాదు, కార్ ఫండ్ డైరెక్ట్ 45 lakhs ఇస్తుంది. అగైన్ మళ్ళీ ఒక ఫారెన్ ట్రిప్ ఇస్తుంది, 4 టికెట్స్ 10 nights 11 days. నెలకి ఇక్కడ 1,20,000 కాదండి 3 లక్షల రూపాయలు ఇస్తుంది క్రౌన్ మాస్టర్ కి. సో దిస్ ఇస్ ద డ్రీమ్ ర్యాంక్ అండి. ప్రతి ఒక్కరికి అటామీలో వచ్చే ప్రతి ఒక్కరు దీన్ని టార్గెట్ పెట్టుకొని వస్తారు ఇంపీరియల్ మాస్టర్. ఎందుకంటే ఇంపీరియల్ మాస్టర్ అనేది ఇక్కడ ఒక పొజిషన్ కాదు, ప్రధానమంత్రి లాగా ఇంపీరియల్ మాస్టర్స్ ఎంత మంది అయినా కావచ్చు. ఇద్దరు క్రౌన్ లెఫ్ట్ ఇద్దరు రైట్ అయితే ఇంపీరియల్ కావచ్చు. ఇక్కడ ఇన్కమ్ 50 నుంచి 70 లక్షలు పర్ మంత్, డైలీ మ్యాచింగ్ ప్లస్ మాస్టర్షిప్ బోనస్ కలిపి. అండ్ రివార్డ్ వచ్చేసి 6 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్ అండి. ఆల్రెడీ 7 members తీసుకున్నారు. కార్ ఫండ్ అగైన్ మళ్ళీ ఒక 55 లక్షలు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ 4 టికెట్స్ ఇస్తుంది. ఇక్కడ పర్సనల్ ఆఫీస్ ను ప్రొవైడ్ చేస్తుంది 1,50,000 రూపాయలు ఇచ్చేసి. ఒక డ్రైవర్ ని కూడా ఇస్తుంది మనకు, ఆ పొజిషన్ లో 50,000 రూపాయలు డ్రైవర్ శాలరీ ఇస్తుంది. పిఏకి ఒక 50,000 రూపాయలు ఇస్తుంది. 6 లక్షల రూపాయల డెబిట్ కార్డ్ పర్ మంత్ ఇస్తుంది మన ఎక్స్పెండిచర్ కోసం. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అటామీలో ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్. అంటే మనకు 44% డైలీ మ్యాచింగ్ కమిషన్, అండ్ అలాగే 20% అనేది మనకు మాస్టర్షిప్ బోనస్, అండ్ 6% అనేది మనకు ఎడ్యుకేషన్ సెంటర్ అండి. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది ప్లాన్ అండి. సో కంప్లీట్ ప్లాన్. సో 1 second ఫ్రెండ్స్.